ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్, రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, అమెరికాలో ఉన్నటువంటి పిల్లల్ని చూడడానికి వెళ్ళాలి అంటే ఇక్కడ నుంచి పేరెంట్స్ 15,000 రూపాయల డాలర్లు పే చేయాలంట. అంటే దగ్గర దగ్గర 13 లక్షలు. బాండ్ యాక్ట్ చెప్తుంది. ఏంటి సార్ అసలు కొత్తగా మళ్ళీ ఈ రూల్ ఏంటి? ఆల్రెడీ ట్రంప్ గవర్నమెంట్ గతంలో కూడా దీన్ని తీసుకొచ్చిందంట, కానీ ఇంప్లిమెంట్ చేయలేదు. మరి ఇప్పుడు స్టార్ట్ చేయడానికి గల రీజన్ ఏంటి? మొత్తం ప్రపంచం అంతా డబ్బు డబ్బు డబ్బు, మనీ మనీ మనీ. అదే మనీ మనీ సినిమా కూడా వచ్చింది. సో మన కంట్రీ బాగుపడాలని, మన ఫ్యామిలీ బాగుపడాలని ఎదుటోటి ఫ్యామిలీ మీద నెత్తి చేపెట్టి పైకి రావడం, ఇది ఎగ్జాక్ట్లీ నాకు అది అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి రెవెన్యూ లేదని, లేదా ఇంకేదో కష్టం రెస్టారెంట్లోకి వస్తుందని ఈ ఉద్యోగాలు తీసేయడం, ఇవన్నీ కూడా ఒక సాడిస్ట్ మెంటాలిటీ పనులు. ఎందుకంటే ఈ కంట్రీ టు కంట్రీ రిలేషన్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ లాగా, లేక బ్రదర్ అండ్ సిస్టర్ లాగా రిలేషన్షిప్. ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే ఎంతో దూరంగా వెళ్తాం, లేకపోతే ఆదిలోనే అంతం అయిపోతాం. బిగినింగ్ వెళ్ళకుండానే మర్డర్ అయిపోతాం. మీరు చూసుకుంటే ఓవరాల్గా ఆ పరిస్థితి ఆయన సైన్ చేసిన ఈవోలు అంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అన్నీ కూడా చాలా కంట్రీస్కి విరుద్ధంగా పోతున్నాడు. ఇటు ట్యాక్సేషన్ కానీ, ఇటు వీసా ప్రాసెస్ కానీ, రిజెక్షన్ కానీ, ఏ పాలసీలు తీసుకున్నా మొత్తం బయట నుండి ఇంపోర్ట్స్ మానేసండి, మీరే డెవలప్ చేయండి. మ్యాన్ పవర్ ఎందుకు బయట నుండి తెప్పిస్తున్నారు? చైనా, ఇండియా చీప్. మీరు ఇక్కడే 100 లీటర్లు 1000 మందిని ఎందుకు డెవలప్ చేయకూడదు అన్న, అంటే నన్ను ముట్టుకు నామాలు కాకనే ఒక సామెత ఉంది. అంటే నేను ఎలా ఉన్నా పెద్దవాళ్ళు, నువ్వు పెద్దవ్వకూడదు. తెలుగులో ఒక సామెత చాలాసార్లు చెప్పాను. ఎదుటోళ్ళు నాకు ఒక్కరిని తీసిన వాళ్ళు 4 మంది 2 గోలు తీసే అంటాడు. అందులో ఆనందించే వాళ్ళు ఉంటారు. అట్లా ఈ 15,000 డాలర్లు అంటే 12.5 లక్షలు రఫ్గా యాజ్ ఆఫ్ టుడే మనిషికి. ఇది ఫ్యామిలీ 4 వెళ్ళారు. ఇప్పుడు అమ్మా నాన్న అత్త మామ వెళ్ళారు అనుకున్నా పర్ ఫ్యామిలీ, అంటే 4 × 10 60,000 డాలర్లు అంటే 75 లక్షలు. అంటే సార్ ఇప్పుడు మామూలుగా డెలివరీ టైం కోసం అని చెప్పి, లేదంటే అక్కడ హెల్త్ బాగోకపోతే పిల్లల్ని చూసుకోవడం కోసం అని మరి వెళ్ళాలంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆయన పాజిటివ్గా ఎలా చెప్తున్నాడంటే, బయట వాళ్ళు వచ్చి మన కంట్రీలో ఇబ్బంది పడుతున్నారు, మోసాలు చేస్తున్నారు, ఇల్లీగల్ ఎంట్రీ అవుతున్నాయి, స్కిల్డ్ పీపుల్ రావటం అనేది ఇంట్లో పెట్టాడు. సో కొంతవరకు అది కరెక్ట్ అయినా, బట్ ఇంత ఇంపాక్ట్ పెడితే ఒక 500 పెట్టకూడదు. 500 డాలర్లు అంటే ఓకే, 80,000 లక్ష 2 లక్షలు. ఒక మనిషికి ఫ్యామిలీకి పెట్టినా బాగుండదు. మనిషి కంటే అమ్మ నాన్న ఖచ్చితంగా వెళ్తారు. ఇప్పుడు కొడుకులు కూతుర్లు అమెరికాలో ఉంటే అమ్మ నాన్న 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి వెళ్తున్నారు. ఐ నో సో మెనీ పీపుల్ ఫర్ గోయింగ్ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ వెళ్ళి నెలలు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, మనకి వీసా చెప్తాం కదా, వెళ్ళి 2 రోజులకి వెళ్తాం, వాట్ ఇస్ ద పర్పస్ అని. ఇప్పుడు వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే, మనకి డిసడ్వాంటేజ్. ఇప్పుడు మీరు మీ హస్బెండ్ వెళ్ళారు, 30,000 అంటే 25 లక్షలు కట్టారు, రైట్? 25 లక్షలు కట్టి మీరు యూఆర్ సపోజ్ టు కమ్ బ్యాక్ ఇన్ 1 మంత్. కానీ మీ అమ్మాయికో అబ్బాయికో లేదా మనోడికో ఇది అయింది, హెల్త్ ప్రాబ్లము, మీకు హెల్త్ ప్రాబ్లము, లేకపోతే మీరు ఎక్కడో జాబ్ సెటిల్ అయిపోయి ఏదైనా ఒక రీజన్ ఉంటుంది, మీరు రాబోదు. మీరు తిరిగి రాకపోతే డబ్బులు ఇవ్వడు. బాండ్ ఈజ్ ఎక్స్పైర్డ్. మీరు 4 రోజులు అంటే మేబీ 2-3 డేస్ ఇట్లా చూసి కదా. సో మీరు మళ్ళీ ఒక 6 నెలలు 1 year 2 years తర్వాత వెళ్తే వ్యాలిడ్ ఉంటుంది కదా, ఆ డబ్బులు తిరిగి రావు. ఆ డబ్బులు ఎక్కడ మిగిలిపోతాయి? వాళ్ళు ఫుల్ బెనిఫిట్. ఎప్పుడు ఇష్టం అంటే ఆయన పెట్టిన కారణం పాజిటివ్గా ఉన్నా, బట్ ఇంపాక్ట్ నెగిటివ్గా ఉంది. ఎందుకంటే మన వాళ్ళు కూడా కొంతమంది, మన వాళ్ళు కాదు మిగతా కంటే కొంతమంది ఇల్లీగల్ పనులు చేస్తున్నారు, చేయలేదు అనేది. ఇప్పుడు మన ఎవరో సూపర్ మార్కెట్లో ఒక లేడీ మొత్తం అన్ని తీసుకొని వెళ్ళిపోతే సీసీ కెమెరాస్ పట్టుకొని పనిష్మెంట్ ఇచ్చారు. అది తప్పు. అది మన కంట్రీకే బ్యాడ్ నేమ్. ఒక్క మనిషి 150 కోట్లు, ఒక్క మనిషి తప్పు అని చేస్తే మొత్తం 150 కోట్లకి వర్తిస్తుంది, విచ్ ఈస్ నాట్ ఎ గుడ్ సైన్. సో అందుకని ఆయన రూల్స్ ఏంటంటే బేసికలీ ఈజ్ డిస్కరేజింగ్. అంటే స్టడీస్లో కూడా ఏం చేశాడు, ఇప్పుడు మీకు వెళ్ళిన తర్వాత 50 లక్షలు 60 లక్షలు పెట్టి మినిమం 50 లక్షలు ₹1 కోటి పెట్టి మనం చదువుకోవడానికి వెళ్తాం. ఆయన ఏమంటే రండి చదువుకోండి, చదివిన తర్వాత వెళ్ళిపోండి, ఇక్కడ ఉండొద్దు. కానీ ఇచ్చినాడు అంత తెలివైనడు ఉంటాడు కదా, వాడు ఏమంటే నేను ₹1 కోటి ఖర్చు పెడితే 5 కోట్లు 10 కోట్లు ఖర్చు పెట్టి బయటికి వెళ్తాను. అది దేర్ ఈజ్ ఏ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. వీళ్ళ థింకింగ్కి వాళ్ళ థింకింగ్ తేడా ఉంది. అంటే సార్ విజిటింగ్ వీసా పైన వెళ్ళిన వాళ్ళు అక్కడ విజిటింగ్ కోసం వెళ్ళినట్టుగా కాకుండా అక్కడికి వెళ్ళి వేరే పనులు ఏమైనా చేస్తున్నారు? ఇప్పుడు రెస్టారెంట్స్, పెట్రోల్ బంక్స్, సూపర్ మార్కెట్స్, గ్యాస్ స్టేషన్స్ అన్ని కూడా ఇల్లీగల్ ఎంట్రీస్. నాకు తెలిసిన వ్యక్తి, ఎవరి పేరు చెప్పలేను కానీ, ఒక వ్యక్తి మంచి మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తూ పార్ట్ టైం రెస్టారెంట్
అందులో ఒక్కొక్క రెస్టారెంట్లో 12 నుండి 15 మంది, ఆల్ ఇల్లీగల్ ఎంట్రీస్, డిఫరెంట్ కంట్రీస్, మన ఇండియానే కాదు. సో ఆ 15 మంది అసలు ఉండే అర్హత లేదు. $2,000 ఇస్తారు నెలకి వాళ్ళకి. ఒక హోటల్లో పనిచేస్తారు, 2,000 ఫుడ్ అన్ని పెట్టి $2,500 ఇస్తారు. ఆ 2,500 ఏ పనైనా చేయడానికి రెడీగా ఉంటారు. అటు గ్యాంబ్లింగ్ అవ్వచ్చు, క్యాసినో బార్స్ అవ్వచ్చు, చాలా ఉన్నాయి అక్కడ. సో ఇవన్నీ కూడా వాళ్ళకి నాలెడ్జ్ ఉంది. ఒకప్పుడు అంత ఎవరు పట్టించారు. అంత ముందున్న బుష్ గారు కానీ, క్లింటన్ కానీ, జో బైడెన్, వీరెవరు కూడా అంత సీరియస్. ఈయన ఎందుకు ఒక పగలాగా అనిపిస్తుంది, ఒక కక్షలాగా అనిపిస్తుంది, సో కక్ష సాధింపులా ఉంది. వీడు మనకంటే పెద్ద టాప్ హ్యాండ్లో ఉండొచ్చు. ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా అనేది మేడ్ ఇన్ అమెరికాలో కూడా పెట్టారు. సేమ్ మోడీ గారు దయా, మేడ్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ మోడీ గారు కనిపెట్టారు. దానివల్ల ఎన్నో ఇండస్ట్రీస్ ఇక్కడ ఉత్పత్తి అవుతున్నాయి, తక్కువ కాస్ట్కి అవైలబుల్. ఇప్పుడు అమెరికాలో కొనుక్కోవాలంటే ఇంపోర్టెడ్ ఐటమ్ ఏదైనా కాస్ట్లీ ఉంటుంది. పర్ఫ్యూమ్ చూడండి, ఇక్కడ 500 ఉంటే అక్కడ 5,000 ఉంటుంది. మేబీ కొద్ది క్వాలిటీ బాగుంటుంది, బట్ 10 times క్వాలిటీ అంత మారదు. ఏదైనా పెర్ఫ్యూమే, మన అత్తరు పెడితే ఏ పెర్ఫ్యూమ్ పనిచేయదు ఆ స్మెల్కి. సో ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే ఈ బాండ్ అనేది కొంతమంది ఎవరైతే ఉండిపోతున్నారో, మేబీ పాజిటివ్ రీజన్స్ అవ్వచ్చు, లేదా జాబ్ వచ్చి సెటిల్ అయిపోవచ్చు, ఎనీ రీజన్. ఆ రీజన్ ఏదైనా డబ్బులు వెనక్కి తీసుకోవడానికి కాదు. ఇప్పుడు 10 ఫ్యామిలీలు ఉండిపోయాను, 10 ఫ్యామిలీ ఇంటూ 30 లక్షలు, 2.5 crores జస్ట్ ఇట్ ఈస్ వితౌట్ ఎనీ ఎఫర్ట్స్. సో ట్రంప్ గారు తీసుకున్న నిర్ణయాలు డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ సో పాజిటివ్ టు కంటిన్యూ ది బైలాటరల్ రిలేషన్షిప్ కంటిన్యూ అవ్వాలంటే కొద్ది టర్మ్స్ ఉన్నాయి. నువ్వు అరే అంటే నేను ఒరే అంటాను, మీరు ఏమండి అంటే నేను ఏమండి అంటాను. అట్లా ఇప్పుడు వీళ్ళు ఛాన్స్ దొరుకుతుంటే మన వాళ్ళు కూడా ఛాన్స్ దొరికినట్టు చేస్తారు. మోడీ గారు ఏంటంటే వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది, మనం డెవలప్ చేద్దామండి. వాళ్ళైతే 50% ట్యాక్స్ కట్టేవద్దు, మన దగ్గర చేసుకుంటే మేబీ 10% కాస్ట్లో అయిపోవచ్చు, 50% వదిలి 40% మిగులుతుంది. ఈ సంవత్సరం మన ఇండియన్ పేరెంట్స్కి నాకు తెలిసిందంటే 50,000 కోట్ల రూపాయలు ఖర్చు మిగిలిందంట. ఎందుకు? ఈ ట్రంప్ని చూసి భయపడుతున్నారు. మా తెలిసిన అబ్బాయిలు చాలా నీ అమెరికా వెళ్ళండి, ఇక్కడే బెటర్, ఇండియాలో వెళ్తాం కానీ అమెరికా అక్కడికి వెళ్ళి వాటితో తిట్లు తిని పాటలు పడే బదులు ఇండియాలో కూడా మొరాలు లేదు. ఇప్పుడు అమెరికాలో $1,00,000 వస్తుంది, $1,00,000 $80,000-90,000 ఖర్చు పెట్టేయాలి. ఎందుకంటే $1,00,000 30% ట్యాక్స్ అంటే 70,000 అంటే 12,5-12,72 6,000 నథింగ్. ఒక ఫ్యామిలీ కావాలంటే 8,000 కావాలి నాకు తెలిసి. సో ఒకటి పని చేస్తే ఏం మిగలదు, ఇద్దరు పని చేస్తే కొద్దిగా మిగులుతుంది. ఇప్పుడు వైఫ్ పని చేస్తే అంత పెద్ద జాబ్ రాదు, మేబీ $20,000-30,000 వస్తుంది. సో అది ఒకటి ఈ ఖర్చు పెట్టి సేవ్ చేసే $1,00,000 మొత్తం పోతుంది. సో ఓవరాల్గా ఇట్స్ నాట్ ఏ గుడ్ సైన్, బట్ వీ హ్యావ్ టు సీ. ఇంకా డిస్కషన్ అది అమలు పరచలేదు, అమలు పరుస్తుంటారు. ఏమైనా అబ్జెక్షన్స్ వచ్చి లోకల్ క్యాబినెట్, సెనేట్ ఇవన్నీ ఉన్నాయి, అప్రూవ్ అయితే తప్ప ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇస్తున్నాడు, ఇచ్చినవన్నీ అప్రూవ్ అవ్వాలని రూల్ లేదు. థ్యాంక్ యూ సార్.